హలో గైస్ అందరికీ. ఇదైతే మా పాప బర్త్డే వ్లాగ్ అన్నమాట. ఆల్రెడీ మీకు థంబ్‌నెయిల్ చూసాకే అర్థమై ఉంటది. యాక్చువల్లీ ఏంటంటే మా పాప బర్త్డే సండే వచ్చింది. సో సాటర్డే నైటే ఇంకా బిర్యానీ ఆర్డర్ చేశారు మా హస్బెండ్. నైటే పార్టీ అయిపోయింది, బిర్యానీ పార్టీ. అండ్ మార్నింగ్ అయితే పాపకి నలుగుబెట్టి స్నానం అయితే చేపించాం. ఆ వీడియో కూడా క్యాప్చర్ చేశాను, కానీ యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం కిడ్స్వి అట్లా పెట్టకూడదన్నమాట. అందుకే ఆ క్లిప్ యాడ్ చేయలేదు. ఎందుకన్నా పెట్టినా యూట్యూబ్ రిమూవ్ చేస్తుందని. సో మీరు కూడా పిల్లలకి నలుగు స్నానం చేపించి టెంపుల్స్కి తీసుకెళ్ళండి. ఇంకా టెంపుల్కి తీసుకెళ్ళాము. యాక్చువల్లీ టెంపుల్ ఎక్కడంటే పాల్వంచ్లో ఉన్న నవభారత్ దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. యాక్చువల్లీ చాలా ఫేమస్ టెంపుల్. వీలైతే మీరు ఎప్పుడైనా పాల్వంచ నవభారత్ దగ్గరికి, ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈవెన్ భద్రాచలం వెళ్ళే రూట్లోనే ఉంటుంది. సో ఒకసారి విజిట్ చేయండి. చాలా పీస్ఫుల్గా చూడండి. వీడియోలో ఎంత నేచర్ కనిపిస్తుందో మీకు. చుట్టూ చెట్లు. ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామి కొండపైనే వెలుస్తాడు కదా. ఎందుకో స్వామికి కొండలంటే అంత ఇష్టం. సో ఆ గ్రీనరీ చూడండి, చాలా బాగా అనిపించింది మాకైతే. అండ్ మీరు ఎప్పుడైనా ఇంకా టెంపుల్కి అయితే వచ్చి, అవును, మీలో ఎంతమంది బర్త్డేస్కి కానీ నార్మల్ టైమ్స్లో కానీ ఎక్కువ టెంపుల్స్కి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు కూడా టెంపుల్స్కి వెళ్ళడం అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకంటే ఎందుకో మైండ్ అంతా రీఫ్రెష్గా అనిపిస్తుంది టెంపుల్స్కి వెళ్తే. ఆ వైబ్రేషన్ కానీ చాలా బాగుంటుంది. అండ్ ఈ టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటుంది చూడ్డానికి. ఆ వెదర్ కానీ చుట్టూ ప్రకృతి కూడా చాలా బాగుంటుంది. సో రావి చెట్టు చాలా పెద్దదిగా ఉంది అక్కడ. అండ్ ఇది టెంపుల్. యాక్చువల్లీ టెంపుల్లో వెంకటేశ్వర స్వామిని అయితే వీడియో క్యాప్చర్ చేయనివ్వరు. సో అందుకనే నేను సరౌండింగ్స్ అంతా క్యాప్చర్ చేసి మీ అందరికీ చూపిస్తున్నా. సో ప్లీజ్ లైక్ చేయండి నా వీడియోనైతే, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే నాకు సపోర్ట్ చేయండి గైస్. అండ్ ఇదైతే వితౌట్ ఫిల్టర్ నా ఫేస్. చాలామంది నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటున్నారేమో ఈమె ఫిల్టర్స్ పెట్టుకొని చేస్తుంది అనేసి. ఇప్పుడు చూడండి గైస్, ఇదైతే నా వితౌట్ ఫిల్టర్ ఫేస్. నెక్స్ట్ ఇంకా చూసారా అవుట్లుకింగ్ టెంపుల్ ఎలా ఉంది, కామెంట్ చేయండి. ఇంకా మా పాపని తీసుకొని టెంపుల్కి వెళ్ళి మా పాప పేరు మీద అర్చన చేపించి కాసేపు అలా కూర్చొని ప్రశాంతంగా వెదర్నంతా ఆస్వాదించి బాగా అనిపిస్తుంది గైస్. మీరు కూడా వెళ్తారా లేదా టెంపుల్స్కి కామెంట్ చేయండి. అఫ్కోర్స్ అందరూ వెళ్తారు, బట్ చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారో. యాక్చువల్లీ చాలానే ప్లాన్స్ ఉండే, బట్ ఎందుకో అవన్నీ అవ్వలేదు ఈసారి పాప బర్త్డేకి. కానీ నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయాలని అనుకుంటున్నాం, బట్ ఈ ఇయర్ అయితే కుదరలేదు. చాలా సింపుల్గా చేసాం, బట్ మంచిగా స్నానం చేపించి టెంపుల్కి అయితే తీసుకువెళ్ళాం. సో ఇదన్నమాట టెంపుల్. చూడండి మంచిగా ఆ ముగ్గులు, అసలు అది చూస్తేనే ఎంతో ట్రెడిషనల్గా అనిపించింది. నాకైతే భలే అనిపించింది. టెంపుల్ లుక్ అయితే ఇది బాగుందా లేదా కింద కామెంట్ చేయండి గైస్. అండ్ అక్కడ కొంచెం గుడిసెలాగా అనిపిస్తుంది కదా. యాక్చువల్లీ అప్పుడు ర్యాబిట్స్ ఉండే దాంట్లో, బట్ దగ్గరికి వెళ్ళి నేనైతే చూడలేదు ఉన్నాయా లేదని. ఎందుకంటే అప్పటికే టైం అయిపోతుంది, 11 అవుతుంది అప్పటికే. అందుకనే ఇంకా దర్శనానికి వెళ్ళేసి దాంట్లో అయితే చెక్ చేయలేదు ర్యాబిట్స్ ఉన్నాయా లేదని. అప్పుడు మేము వెళ్ళినప్పుడైతే రీసెంట్ టైమ్స్లో అప్పుడు ర్యాబిట్స్ ఉండే దాంట్లో. ఇంకా గజస్తంభానికి మొక్కుకొని మా పాప, నేను, మా హస్బెండ్ ఇంకా మొక్కేసుకొని దేవుడి దర్శనానికి అయితే అక్కడ కూర్చున్నాం. యాక్చువల్లీ చాలామంది వస్తారు, ఎందుకంటే
నవభారత్ నుంచి ఇంకా భద్రాచలం వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కదా, తెలిసిన వాళ్ళు ఇక్కడ ఈ టెంపుల్కి వస్తారు, తెలియని వాళ్ళైతే అట్లనే వెళ్ళిపోతారు. సో ఈ వీడియో మీరు చూస్తుంటే కనుక భద్రాచలం వెళ్ళే వాళ్ళు మధ్యలోనే ఉంటుంది, పాల్వంచ నవభారత్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, అక్కడికి రండి, వెళ్ళండి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకా దర్శనం అయితే అయిపోయింది, మాది వీడియో తీయనియరు కదా. అండ్ ప్రసాదం అయితే పులిహోర ఇచ్చారు, తినేసి కాసేపు ఆ గ్రాస్లో కొంచెం అటు ఇటు వాకింగ్ చేసి అదంతా ఏమంటారు అబ్జర్వ్ చేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా మా పాప అటు ఇటు తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంది తను కూడా. యాక్చువల్లీ బర్త్డేస్ జరుపుకోవడం బెటరా, జరుపుకోకపోవడం బెటరా? ఏజ్ పెరుగుతుంటే సెలబ్రేషన్స్ ఏంటి అని అనుకుంటారు చాలామంది. బట్ నా ఒపీనియన్ అయితే బర్త్డేస్ చేసుకోండి. ఎందుకంటే పెద్ద మూవీలో రామ్ చరణ్ గారు చెప్పారు కదా, మళ్ళీ పుడతామా ఏంటి. సో ప్రతి మూమెంట్, ఏ చిన్న మూమెంట్ని కూడా వదిలిపెట్టద్దు. చిన్నదో పెద్దదో ఏదో ఒక సెలబ్రేషన్ అయితే చేసుకోండి గాయస్. ఎందుకంటే చెప్పాను కదా, మళ్ళీ పుడతామో లేదో. సో దట్స్ వై ఇంకా ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోయాము దర్శనం అయిపోయాక. ఇక్కడ సెలబ్రేషన్ అయితే హ్యాపీ బర్త్డే ఆద్య. చూసారుగా ఎలా థ్యాంక్స్ చెప్తుందో హ్యాపీ బర్త్డే చెప్తే. అండ్ చెప్పాను కదా, అసలు ఒక నార్మల్ డెకరేషన్ అంటే నార్మల్, ఎందుకంటే ఎక్కువ సెలబ్రేట్ చేయాలనుకోలేదు ఇయర్, ఎందుకో తెలీదు. బట్ నెక్స్ట్ టైం అయితే గట్టిగా చేద్దాం. అండ్ అక్కడ అంబ్రెల్లా తిరుగుతూ ఉంది ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదు గైస్, మా హస్బెండ్ అయితే దాని వెనకాల ఉండి అట్లా రూల్ చేస్తూ ఉండు అంబ్రెల్లాని. ఎందుకో ఈసారి అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. సో ఎవరిని కూడా ఇన్వైట్ చేయలేదు, ఓన్లీ మా అత్తమ్మ అండ్ మమ్మీ అయితే వచ్చారు. నార్మల్గా కేక్ కట్ చేయించాము. డెకరేషన్ కూడా అంతేం చేయలేదు, మీకు ఈ వీడియోలోనే కనిపిస్తుంది కదా, చాలా సింపుల్గా అంటే సింపుల్గా చేసాం. చెప్పాను కదా, చిన్నదో పెద్దదో మన హ్యాపీనెస్ కోసం చేసుకుంటే తప్పేం లేదు కదా గైస్. సో అందుకనేసి చేసాం. వాళ్ళ డాడీ అయితే ఇంకా కొత్త డ్రెస్ తెచ్చాడు అండ్ కేక్ తెచ్చాడు. యాక్చువల్లీ కేక్ అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అన్నయ్య దగ్గర చేపించాడు. కేక్ అయితే చాలా బాగుంది. ఆ రోజు సండే నాన్ వెజ్ తిన్నాం కాబట్టి వెజ్ కేక్ చేపించాడు అన్నమాట. యాక్చువల్లీ వ్లాగ్ అయితే ఇది గైస్, మొత్తం వీడియో చూసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్లో నాయిస్ అయితే ఎక్కువగా ఉంది, వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నా, మ్యూజిక్ అయితే యాడ్ చేస్తా. మొత్తం వీడియో అయితే చూసేయండి, ఎక్కడైతే స్కిప్ చేయకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.
ఆద్య కోసం అయితే ఆద్య వాళ్ళ నానమ్మ వచ్చింది guys. అండ్ ఆద్య వాళ్ళ అమ్మమ్మ guys. సో మేమైతే 5 మెంబర్స్ సెలబ్రేట్ చేసుకున్నాము. ఈసారి అయితే ఎక్కువ ప్లాన్స్ అయితే చేయలేదు గైస్. నెక్స్ట్ టైం చేద్దాం, ఎందుకంటే ఈసారి సండే వచ్చింది కాబట్టి. సో అంత పెద్ద పెద్ద హంగామా అయితే చేయలేదు. నెక్స్ట్ టైం అయితే ఎవరినైతే ఇన్వైట్ చేయలేదు గైస్, ఓన్లీ మా మమ్మీ అండ్ మా హస్బెండ్ వాళ్ళ మమ్మీ. ఖుషి. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ హాయ్ గాయస్, నా బర్త్డే అయిపోయిందాను. నీ బర్త్డే కేక్ కట్ చేసావా? అను దానికి ఇబ్బంది అవుతుంది.